పెద్దవాళ్ళ మధ్యన మీటింగుల్లో ఏం తింటారు అన్నటువంటి దానికి ఇప్పుడు పత్రికలు కూడా ప్రయారిటీ ఇస్తున్నాయి. తాజాగా నిన్న రాత్రి రాష్ట్రపతి ముర్ము ఇచ్చినటువంటి విందులో, మొన్న మోడీ ఇచ్చిన విందు లెక్కలు ఏం తెలియలేదు. కానీ నిన్న ముర్ము ఇచ్చినటువంటి విందులో అయితే సూపుల కేటగిరీలో మెనూ కార్డులో ములక్కాయ చారు పెట్టారట. అంటే ములక్కాయ చారు సూప్ లాగా తాగారనమాట. ఆకలిని పెంచే అపిటైజర్ల జాబితాలో కాశ్మీరీ స్టైల్లో వాల్నట్లను కలిపినటువంటి గుచ్చి డూన్ చెటిన్, మినప వడలు, కూరగాయలతో నింపినటువంటి జోల్ మోమోల్ని పుతిన్కి వడ్డించారట. మెయిన్ కోర్సులో జాఫ్రానీ పన్నీరు, పాలకూర, మెంతికూర, పచ్చి బఠానీల కూరలతో పాటు పెరుగు మసాలా దట్టించిన తందూరి బార్వాన్ ఆలు, చిన్న వంకాయలతో చేసినటువంటి అచారీ బైగాన్లని పుతిన్కి వడ్డించారట. టమోటా ఉల్లిగడ్డ కలిపి వండిన కందిపప్పు కూర అంటే పప్పు కూర, గోంగూర పచ్చడి, మామిడి పచ్చడి అంటే ఆవకాయ పుతిన్ రుచి చూశారట. డ్రై ఫ్రూట్స్ వేసినటువంటి సాఫ్రాన్ పలావ్ను కూడా పుతిన్ రుచి చూశారట. లచ్చా పరాటా, మగజ్ నాన్, సతనాజ్ రోటీ, మిస్సీ రోటీ, బిస్కటీ రోటీలను కూడా ప్రత్యేకంగా వడ్డించారట. బాదం హల్వా, కేసర్ పిస్తా కుల్ఫీలను కూడా విడిగా అందించారట. దీంతో పాటుగా ఏదైతే దానిమ్మ, బత్తాయి, క్యారెట్ జ్యూసులను సిద్ధంగా ఉంచారట. బీట్రూటు, కామన్ కాక్రి, కామ్రాక్ బూందీ, రైతా కలిపినటువంటి షర్కార్ కండి, పాపడి చాట్, అరటి చిప్స్ కూడా అందించారట. భారతీయ రష్యన్ వాద్య పరికరాల సంగీత విభావన అక్కడ పెట్టారు. అదే సందర్భంలో పుతిన్కి గిఫ్ట్గా కాశ్మీరీ కుంకుమ పువ్వు, అస్సాం టీ ఇచ్చి పంపించారు నరేంద్ర మోడీ. మన అరక్ టీ కూడా ఇచ్చి ఉంటే పోయిండేది, అరక్ కాఫీ కూడా.